అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ మన ఛానల్ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు మ్యాటర్ ఏంటంటే, నేను 1 మంత్ నుంచి వెయిట్ లాస్లో అయితే ఉన్నానన్నమాట. 1 మంత్ అయితే ఈరోజు కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడే హాస్పిటల్ నుంచి అయితే ఇంటికి వచ్చాను. సో ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు కదా, నువ్వు ఇంత తక్కువ తింటున్నావు, నీకేమన్నా హెల్త్ ప్రాబ్లమ్ వస్తాయి, అవసరమా అంత తక్కువ ఫుడ్ తీసుకోవడం అని చాలామంది అంటున్నారు. సో వాళ్ళ కోరిక మేరకి నేనైతే ఇప్పుడు హాస్పిటల్ నుంచి అయితే ఇంటికి వచ్చాను. పంటి నొప్పి వల్ల హాస్పిటల్కి అయితే వెళ్ళాను. అంతమించి ఏం లేదండి, నా ఆరోగ్యం చాలా బాగుంది. పర్సనల్గా అయితే మెసేజ్ చేశారు, ఇంత తక్కువ తింటున్నావు ఏమన్నా అవుతుందేమో అని. నేనైతే మీరు చూసింది 1 మంత్, నేను డైట్ చేసింది 6 మంత్స్ నుంచి అయితే డైట్ అయితే చేస్తున్నాను. అది తెలియదు అనమాట, నేను చెప్పలేదు ఎవరికి. నేనైతే 6 మంత్స్ నుంచి అయితే డైట్ అయితే చేస్తున్నాను. సో ఎప్పటి నుంచి డైట్ చేస్తున్నాను అంటే, మా ధ్రువాంశికి నామకరణం రోజైతే టైఫాయిడ్ జ్వరం అయితే వచ్చింది. డాక్టర్ చెప్పారు, ఇంకా నువ్వు ఆయిల్ ఫుడ్ వాడరాదు, అలాగే రైస్ అయితే తక్కువ తినాలి. నువ్వు ఒకవేళ ఆయిల్ ఫుడ్ కానీ రైస్ తింటే నీకు జ్వరంలోనైతే పసిరికలు అయితే అవుతాయి. సో అవి రావడం వల్ల కొంచెం డేంజర్ అవుతుంది నీ హెల్త్. సో కొంచెం తగ్గించు, చపాతీ, రొట్టి, కాయగూరలు ఎక్కువ తినాలి, కొంచెం ఉప్పు కారం కూడా తగ్గిస్తే మంచిది అని చెప్పారు. ఇంకా సర్లే అని ఇంటికైతే వచ్చాము. మా ఆయన అయితే మొత్తం కట్ చేశాడు. ఆయిల్ 1 మంత్ వరకు నో ఆయిల్, నో రైస్. ఇంకా నేనే సొంతంగా అయితే కుక్ చేసుకొని తినేదాన్ని. 1 మంత్లో నేను ఏమన్నా వెయిట్ తగ్గానని చూసుకుంటే, నేను అయితే 5 kgs అయితే వెయిట్ లాస్ అయ్యాను. పత్యం ఫుడ్ తినలేక 2 months అయితే ఇంకా నేను బాగా తినేసాను. సో ఈ 2 monthsలో ఏమైనా పెరిగానని చూసుకుంటే ఏం పెరగలేదు, అలాగే ఉంది. వెయిట్ లాస్ అయితే అవ్వాలని డిసైడ్ అయ్యాను. సో ఇంకా మా ఆయనకు కూడా చెప్తే సర్లే అని అయితే ఇంకా చూసుకున్నాం అనమాట. వెయిట్ ఎంత ఉన్నామనేది చూసుకున్నాము. మా ఆయన కంటే 4 kgs అయితే ఎక్కువ ఉన్నాను. మా ఆయన నాకంటే ఇంత లావు ఉన్నావు కదా, కొంచెం తక్కువ బాగుంటావు అని అయితే చెప్పారు. నా కోసం కూడా నేను తగ్గాలి, నా పిల్లల కోసం తగ్గాలి, నేను ఆరోగ్యంగా ఉంటే కదా నా పిల్లలు నా ఫ్యామిలీ నేను చూసుకోగలనని అప్పుడు డిసైడ్ అయినాను అనమాట. చీర కట్టుకున్న ఏ డ్రెస్ వేసుకున్నా కూడా చాలా చబ్బీగా అయితే కనిపించేదాన్ని. నాకు ఇష్టం వచ్చిన డ్రెస్ కొనుక్కుందామన్నా కూడా నాకు అంత కాన్ఫిడెంట్గా ఉండేదాన్ని కాదు. నేను ఎందుకు ఇంత లావు ఉన్నాను, నేను తగ్గితే బాగుంటాను కదా, తగ్గితే మంచి బట్టలు వేసుకోవచ్చు కదా, నా పిల్లల్ని నేను ఎత్తుకొని ఎక్కడైనా తిరగవచ్చు కదా, ఒకరి మీద నా పిల్లల్ని ఎత్తుకో అని అయితే ఒకరికి ఇయ్యాను కదా, నా పిల్లల్ని నేను ఎంత బరువైనా ఎత్తుకోగలనని నేనైతే వెయిట్ లాస్ అవుదామని డిసైడ్ అయ్యాను. సో అప్పటికి మా ఆయనకైతే చెప్పాను, నేను వెయిట్ లాస్ కావాలంటే ఫస్ట్ మా ఆయన సపోర్ట్ లేనిదే నేనైతే వెయిట్ లాస్ కాను. ఎందుకంటే ప్రతిదీ మా ఆయన తీసుకొచ్చేవాడు. 10 days నేనైతే ఏం తింటే వెయిట్ లాస్ అవుతారని 10 days అయితే బాగా రీసెర్చ్ అయితే చేశాను అనమాట. ఫైబర్, ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి, వాటర్ ఎక్కువ తీసుకోవాలి. 10 days అయితే నేను ఆ డైట్ అయితే చేశాను అనమాట. సో నాకు కొంచెం రిజల్ట్ మంచిగా కనిపించింది. 2 months అయితే నేను డైట్ చేశాను. అలాగే మంచిగా తినుకుంటా, ప్రోటీన్, ఫైబర్ తినుకుంటా నేను 4 లీటర్ 3 లీటర్ అయితే కంపల్సరీ తీసుకునేదాన్ని. 71 అయితే ఉన్నాను కదా. నువ్వు 10 daysకి నువ్వు 3 kgs ఎలా తగ్గావు అని చాలా మందికి డౌట్ అయితే ఉంది. సో ఎక్కువ బరువు ఉన్న వాళ్ళు 100 kgs కానీ 70-80 kgs ఉన్న వాళ్ళైతే ఎక్కువ వాటర్ కంటెంట్ వెళ్ళిపోతుంది. అప్పుడు తొందరగా వెయిట్ లాస్ అవుతాం అనమాట. మన బాడీలో ఫస్ట్ వాటర్ కంటెంట్ అయితే పోతుంది. వెయిట్ లాస్ ఎలా అవుతారని చాలా మందికి డౌట్ ఉండొచ్చు. సో నేను కూడా అలాగే అనుకున్నాను. అసలు మనం తిన్నా మనం ఎక్కడ వెయిట్ తగ్గుతున్నాం అనేది ఎలా తెలుస్తుంది అని. ఎక్కువ వాటర్ తీసుకోవడం వల్ల యూరిన్లో అయితే వెళ్ళిపోతుంది. ఇంకా మిగతాది మనం తినే ఫుడ్లో నుంచి మనం ఎంతైతే తింటున్నామో మనం ఫుడ్ తగ్గించి తింటే అక్కడ 80% అక్కడే మనం వెయిట్ లాస్ అవుతాము. మిగతాది వచ్చేసి స్వెట్ అనమాట. సో చెమట ఎక్కువ పట్టడం వల్ల అక్కడ ఒక 20% అయితే ఇంకా వెయిట్ లాస్ అయితే అవుతాము. అంతా రీసెర్చ్ చేసి నేనైతే వెయిట్ లాస్ అయితే అవుతున్నాను. 1 month నేను జ్వరంలో ఒక 5 kgs తగ్గాను. 2 monthsలోనైతే 10 kgs అయితే తగ్గాను. ఇంకా 2 months అయితే గ్యాప్ ఇచ్చాను. 70 నుంచి 60కి వస్తే చాలు, ఇంకా నేను నా హైట్కి నాకు సరిపోతుంది అని అయితే అనుకున్నాను. కాకపోతే ఎక్కడో అనిపించింది తగ్గితే ఇంకా బాగుంటుందని. అప్పుడు అనుకున్నాను నేను మధ్యలో ఎక్కడ స్టాప్ చేస్తాను అని వీడియోస్ అయితే తీస్తున్నాను అనమాట. సో మీరు చూసింది 1 month, నేను డైట్ చేసింది 6 months. అందులో 2 months అయితే గ్యాప్ ఇచ్చాను. సో ఈ రోజుకైతే 30 daysకి అయితే కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి ఈ రోజు అయితే స్టాప్ చేస్తున్నాను. స్టార్టింగ్లో 10 days అయితే వర్కౌట్ అయితే చేశాను అనమాట. ఇంకా చేయలేదు, పిల్లలతోనైతే అసలు చేయలేకపోయాను. ఇప్పటి నుంచి నేనైతే ఫుడ్ తింటూనే వర్కౌట్ అయితే చేయాలి. వర్కౌట్ చేస్తే మంచి
మంచిగా మనము బాడీ అనేది ఫిట్గా ఉంటుంది అనేది అర్థమైంది. నేను ఇప్పుడు వరకు లాస్ అయ్యాను, ఫ్యాట్ లాస్ అయితే అవ్వలేదు. సో ఇప్పటి నుంచి ఫ్యాట్ లాస్ అవ్వాలని అనుకుంటున్నాను. తిని ఎక్సర్సైజ్ చేస్తే ఫ్యాట్ లాస్ అయితే అవుతాము. ఇంతవరకు నేనైతే ఇంకా వెయిట్ లాస్ అయితే అయ్యాను. అయితే నా ఆరోగ్యం కోసమే నేనైతే వెయిట్ లాస్ అయ్యాను. మా ఆయన ఇంకా చాలు, ఇంకా తగ్గితే నువ్వు బాగోవన్నారు. ఇంకా నాకు కూడా అనిపించింది, నేను అనుకున్నది 60 కదా, కాకపోతే ఇప్పుడు నేను ఎంత వెయిట్ ఉన్నాను తెలుసా? సో 71 నుంచి 55కి అయితే వచ్చాను. 55 అనేది నేను ఎంత బరువు తగ్గుతానని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా వరకు అయితే బరువు అయితే తగ్గాను. ఇప్పటి నుంచి నేనైతే వర్కౌట్ చేస్తే నా బాడీ ఫిట్గా ఉంటుందని ఇంకా ఫిక్స్ అయిపోయాను అనమాట. ఇప్పటి నుంచి అయితే తింటాను, కానీ ఎక్సర్సైజ్ అయితే చేస్తాను. అప్పుడే నా బాడీ ఫిట్గా ఉంటుంది. పీసీఓఎస్ ఉంది కాబట్టి నేను అప్డేట్లు వేసుకోకుండా దాన్ని రివర్స్ చేసుకుంటాను. ఎందుకంటే నేను చాలా వరకు అలాగే రివర్స్ అయితే చేసుకున్నాను. ఇంతకు ముందు అయితే పిల్లల కోసం వెయిట్ లాస్ అయ్యేదాన్ని, మంచి ఫుడ్ తీసుకుంటూ, అలాగే 2 పిల్లలకు కూడా తల్లినయ్యాను. సో గుడ్ న్యూస్ కోసం అయితే కాదు, నా ఆరోగ్యం కోసం, నా పిల్లల కోసం, నా ఫ్యామిలీ కోసం నేనైతే బరువు అయితే తగ్గాను. నేను ఒక 10,000 చీర కట్టుకున్నా కూడా నేను ఇంత లావు ఉంటే అసలు ఏం బాగోను. అసలు కొంతమంది చబ్బీగా ఉంటే బాగుంటామన్నారు. నేను ఆల్రెడీ చబ్బీ, నేను బాగా ఫుడ్డీని, నేను బాగా తింటాను. నేను ఫుడ్ అసలు కంట్రోల్ చేసుకోలేను. ఏదో ఇంకా అలా ఫుడ్ కంట్రోల్ చేసుకోకనే నేను ఇంత లావ్ అయిపోయినాను. నా హైట్కి, నా ఏజ్కి నేను 71 కరెక్ట్ కాదని డిసైడ్ అయ్యే నేనైతే ఇంత బరువు అయితే తగ్గాను. అందుకే డౌట్ ఏంటంటే, నువ్వు ఇంత ఫుడ్ తింటున్నావు కదా, నువ్వు అంత ఫుడ్ నీ కడుపుకు అంటుతుందా, నువ్వు కడుపు కాలుతుంది. 4 months అయితే డైట్ చేశాను. 4 months డైట్ చేసిన తర్వాత నేను నీకు చూపించే వీడియోలోన నేను అంతే తినగలను. అది నాకు ఇంకా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే సో నేను 4 months నుంచి కొంచెం కొంచెం తీసుకొని అలవాటు అయిపోయింది కాబట్టి ఇప్పుడు నాకు కొంచెం తింటేనే ఇంకా కడుపు అయితే నిండిపోతుంది. ఎక్కడైనా వెళ్ళినా కూడా హెల్తీ ఫుడ్ ఏముంటుంది అనే ఆప్షనే చూస్తాను, కానీ రైస్ తినాలి ఇంకా ఏవేవో తినాలి అనే కోరికే లేదు. ఇంకొకటి, నువ్వు రైసే తినవు, నీకు రైస్ తినాలనిపిదా అని కొంతమంది అయితే అడిగారు. మా ఆయనకి రైస్ అంటే ఇష్టమే లేదు. సో ఎందుకంటే ఆ రైస్ వల్లే నాకు పీసీఓఎస్ అనే ప్రాబ్లం అయితే వచ్చింది. ఆ రైస్ వల్లే మనము పొట్టు అనేది బాగా పెరిగిపోతుంది. కొంచెం పప్పు వేసుకొని ఇంత అన్నం పెట్టుకొని తింటాం, అది కరెక్టా? కర్రీ పెట్టుకొని 2-3 చపాతీలకి ఇట్లా తీసుకొని తినడం నాకు అయితే రాదు. నాకైతే కర్రీ ఎక్కువ ఉండాలి, చపాతీ ఒక్కటైనా కూడా కడుపు నిండిపోవాలి, రైస్ తక్కువ ఉండాలి, పప్పు దాంట్లో ప్రోటీన్ ఫైబర్ ఉండేలాగా చూసుకుంటాను. అలా వరకు నా వీడియో చూసి మీరు తగ్గాలని నేనైతే వీడియో పెట్టడం లేదు. ఇందులో స్వార్థం ఉంది. ఎందుకంటే ఈరోజు వీడియో పెట్టడం వల్ల రేపు నేను వీడియో పెట్టాలి కదా. సో ఈరోజు నేను తినాలి, ఇప్పుడు ఏం తింటున్నాను, నెక్స్ట్ ఏం తింటున్నాను అనేది ప్రతిదీ వీడియో తీసి అయితే పెడుతున్నాను. సో అలాగా నేను 30 days అయితే ఎక్కడికి స్కిప్ చేయకుండా అయితే తినుకుంటూ వచ్చాను. అందువల్ల నేనైతే ప్రతిరోజు చూపించడం వల్ల నేను కూడా డిసిప్లిన్గా 1 month అయితే కంప్లీట్ అయితే చేస్తానా లేదా అనేది నాకు ఫస్ట్ డౌట్ ఉండే. తర్వాత ఇంకా చేశాను అనమాట. ఫైనల్గా నేనైతే 1 month కాదు డైట్ చేసినది. సో నేనైతే 1 month కాదు డైట్ చేసినది, 6 months. 6 monthsలో కూడా నేను 2 months అయితే గ్యాప్ ఇచ్చాను. సో నేను ఆరోగ్యంగా ఉన్నాను, హెల్తీ ఫుడ్ తీసుకుంటున్నాను, నేను ఎంత ఫైబరు ఎంత ప్రోటీన్ తీసుకోవాలనేది చూసుకొని తీసుకుంటున్నాను. సో చాలామందికి తెలీదు, ఎందుకంటే వాళ్ళు డైట్ చేసి అంత లావు ఉండకపోవచ్చు, లేదా డైట్లో ఏం తింటే మనం తగ్గుతామనేది అవగాహన లేకపోయి ఉండొచ్చు. నా ఆరోగ్యం కోసమే నేనైతే ఇంకా హెల్తీ ఫుడ్ అయితే తీసుకుంటూ వెయిట్ లాస్ అయితే అయ్యాను. సో ఎవరైనా కూడా వెయిట్ లాస్ అవ్వాలంటే ప్రోటీన్, ఫైబరు, వాటరు ఉండేలాగా చూసుకోండి. సో ఇంకొకటి వచ్చేసి రైస్ ఎంత తక్కువ తింటే అంత మంచిది. నాకైతే పూర్తిగా రైస్ మీద అయితే అసలు ఇష్టమే లేకుండా అయితే పోయింది. ఇంక్లూడింగ్ మా ఆయన కూడా రైస్ అంటే అస్సలు తినడు. రోజు తినాలనిపించినప్పుడు రాగి దోశ అలాగే ఇడ్లీ చేసుకుంటాను. అలాగే ఇంకా దోశలు అయితే పూర్తి వరకు అవాయిడ్ చేశాను. రైస్ తింటూనే వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు. ఎలాగంటే మనము చాలా వరకు షుగర్ అనేది కంట్రోల్ చేయాలి. షుగర్ అనేది అసలు ముట్టకూడదు. సో మనం పొద్దున టీ, సాయంత్రం టీ తాగుతాం కదా, అసలు పూర్తిగా బంద్ చేయండి. అలాగే బయట కేకులు ఇచ్చినా కూడా తినొద్దండి. బయట ఎక్కడైనా స్వీట్లు ఎవరైనా ఇచ్చినా కూడా, లేదు తినాలనిపించినప్పుడు కూడా అసలు స్వీట్ అయితే మానేయండి. ఎక్కువైతే లావ్ అయిపోతాము. సో చాలా వరకు అయితే స్వీట్ అయితే మానేస్తే ఆటోమేటిక్ కూడా వెయిట్ లాస్ అయితే అవుతాము. టీ తాక మంత్స్ అవుతుంది, 6 months అవుతుంది టీ అయితే
అయితే పూర్తిగా మానేశాను. రోజుకి నేనైతే పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి టీ మిగిలితే నేను నైట్ కూడా తాగేదాన్ని. అంత పిచ్చి ఉండే టీ. ఇప్పుడు టీ అసలు తాగను. రాగి జావ అయితే తాగుతాను. కొంతమంది అయితే అడిగారనమాట, మేము లావుగున్నాం కదా, ఫుడ్ అయితే కంట్రోల్ చేసుకోలేము, ఎలా వెయిట్ లాస్ కావచ్చు అని అడిగారనమాట. ఏం లేదండి, సింపుల్గా షుగర్ అనేది అస్సలు మానేయండి. రైస్లో కూడా చాలా వరకు షుగర్ కంటెంట్ అయితే ఎక్కువ ఉంటుంది. ఇంతే తినండి, కర్రీ ఎక్కువ పెట్టుకోండి, అందులోకి ఏదైనా ఎగ్ కానీ ఏమన్నా వెజ్జీస్ కానీ వండుకొని తినండి. సో చాలా వరకు షుగర్ అది కంట్రోల్ చేస్తే మీరు ఈజీగా మీరు అన్ని తింటేనే వెయిట్ లాస్ అయితే అవ్వచ్చు. జంక్ ఫుడ్ అసలు తినకూడదు, మైదా తినకూడదు, బయట పానీపూరి, గోపి ఇవన్నీ బంద్ చేయాలి. ఏదో మిగిలింది కదా తిందాము ఒక ముద్ద అనుకుంటే ఆ ముద్దే మీకు ఫ్యాట్గా అయితే ఇంకా ఉండిపోతుంది లోపల. ఇంకా నైట్ ఎక్కువ తిన్నాను అనుకో, నెక్స్ట్ డే మధ్యాహ్నం వరకు నేను ఏం తినకుండా అలాగే ఉండేదాన్ని. నేను నైట్ ఎక్కువ తీసుకోవడం వల్ల అది కరెక్ట్గా ఫ్యాట్గా అక్కడే ఉండిపోతుంది. మనము నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ వరకు ఉన్నామంటే మన బాడీ అనేది ఆకలైనప్పుడు బాడీలో ఉన్న కొవ్వునే ఆహారంగా తీసుకొని కరిగిస్తుంది అనమాట. చాలా వరకు ఇది గుర్తుపెట్టుకోండి. మనకు మైండ్లో బాగా అలవాటు అయిపోయింది కదా, పొద్దున్న తినాలి, మధ్యాహ్నం తినాలి, నైట్ తినాలి అని. మధ్యాహ్నం ఎక్కువ తింటే నైట్ తక్కువ తినండి, నైట్ ఎక్కువ తింటే నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ వరకు అలాగే ఉండండి. ఎందుకంటే మీరు అలా ఉండడం వల్ల మన బాడీలో ఆకలి అనిపించినప్పుడు మన బాడీలో ఉన్న కొవ్వు ఆహారంగా తీసుకొని మన బాడీకి ఎనర్జీ ఇస్తుంది అనమాట. సో నేను చాలా వరకు తెలుసుకొని వెయిట్ లాస్ అయ్యాను. నేనైతే 1 మంత్లోనైతే ఏం తగ్గలేదండి. నేనైతే దగ్గర 4 మంత్స్ అయితే పట్టింది నా వెయిట్ లాస్లోన. అది మీ అందరూ క్లారిటీ ఇద్దామని వీడియో చేస్తున్నాను. మీరు చూసింది 1 మంత్, అది కూడా 1 మంత్ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఇప్పుడైతే నా పిల్లలతో. హాస్పిటల్కి ఎందుకు వెళ్ళానంటే ఇంకా పంటి నొప్పి వల్ల హాస్పిటల్కి అయితే వెళ్ళాను. మా ఆయనకు కూడా మెసేజ్ చేశారంట, జాను అంత తక్కువ తింటుంది కదా, ఏమన్నా హెల్త్ ప్రాబ్లం రావచ్చేమో, నేను చెప్పండి అని ఒకరైతే మెసేజ్ చేశారంట. థ్యాంక్ యూ సో మచ్ మీరు నా గురించి ఆలోచించినందుకు. ఈరోజు అయితే నేను చెప్పాలనుకున్నది చెప్పేశాను అనుకుంటున్నాను. మరి ఎక్కడైనా నేను చెప్పలేకపోతే ఏమైనా షార్ట్ వీడియోలో మళ్ళీ చెప్తాను. ఓకే, బాయ్.